అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఈరోజు ఎపిసోడ్ 6 గురించి మాట్లాడాలంటే బిగ్ బాస్లో అంతగా చెప్పుకోవటానికి ఏమీ లేదు, కానీ కొన్ని విషయాల్ని మనం డిస్కషన్ చేసుకోవాలి. చాలా ఫన్నీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. సో అదేంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న గేమ్ రిలేటెడ్ ఏం గేమ్ నిన్న జరిగింది? వదలకు బెదరకు. ఈ గేమ్ రిలేటెడ్గా నిన్న ఆల్రెడీ భరణి ఇమానేలులో ఆల్రెడీ గొడవ అయిపోయింది. వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయారు కంప్లీట్ టీం నుంచి. తర్వాతకి వాళ్ళకి చాలా ఫైట్ అయిన సంగతి మీ అందరికీ బాగా తెలిసిందే. దాని తర్వాతకి ఏం జరిగింది అని అంటే, సో పవన్ కళ్యాణ్ కూడా పైన టచ్ చేశాడు అని చెప్పేసి ఈరోజు ఎపిసోడ్లో వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏదైతే మ్యాట్ ఉందో, అది బ్యాక్ బోర్డు ఉందో, ఆ బోర్డు శీలలు ఉన్నాయి కదా. సో ఒక్కొక్కళ్ళు కంటెస్టెంట్లు ఆపోజిట్ వాళ్ళు వచ్చి కిందది రాడ్ పీకేస్తుంటే, సో పవన్ కళ్యాణ్ పైన పట్టుకున్నాడు అని చెప్పేసి ఎవరు భరణి చూసి చెప్పాడు అని చెప్పేసి సంచాలకులు ఎవరైతే ఉన్నారో మనీష్, వాళ్ళ టీమును కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇది జరిగిన తర్వాతకి ఇంకా లాస్ట్లో మిగిలిన్నది ఎవరయ్యా అని అంటే, ఒకటి శ్రీజ, నెక్స్ట్ రాము. సో రాము రాడ్లు కూడా ఆల్మోస్ట్ అన్ని పీకేశారు. ఒకటే రాడ్డు మీద రాము ఫైట్ చేశాడు, చాలాసేపు ఉన్నాడు, బట్ ఇంకా ఆగలేక తను కూడా కింద పడిపోయాడు. ఇంకా శ్రీజ విన్ అయిపోయింది. సో నాకు తెలియని విషయం ఏంటంటే, మీకు డౌట్ వచ్చే ఉంటుంది, కంటెస్టెంట్లు ఆపోజిట్ వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అవుట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైము ప్రియా ఉంది, ప్రియాని అవుట్ చేయాలని చూస్తున్నారు. వీళ్ళ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారు, కానీ శ్రీజ మీద కాన్సన్ట్రేషన్ ఎవరు పెట్టలేదు. అందోడు శ్రీజ ఎవరి టీము, తన కెప్టెన్సీలో ఉన్నది ఎవరు అప్పుడు అని అంటే సంజన గారు. ఈ విషయాన్ని ఎవరు మైండ్లో పెట్టుకోకుండా చిన్నగా కింద డెప్త్లో ఆలోచించారు, పైకి ఆలోచించలేదు. సో దానివల్ల సో ఎలా ఉందంటే, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వీళ్ళు బిత్తిరి గేమ్ ఆడి తెలియకోకుండా ఏం చేశారంటే, క్లియర్ కట్గా మన శ్రీజాని విన్ చేశారు. శ్రీజ విన్ అయిందనంటే ఆటోమేటిక్గా ఇంకా కెప్టెన్ ఎవరు? సంజన గారు. సో ఈ బిగ్ బాస్ హౌస్లో సీజన్ 9లో మొట్టమొదట కెప్టెన్, ఫస్ట్ వీక్ కెప్టెన్ ఎవరయ్యా అంటే సంజన. సో సంజన కెప్టెన్ అవ్వటం ఒక విధంగా చెప్పుకోవాలనంటే బాగుంది, ఇంకొక విధంగా చెప్పుకోవాలనుకుంటే తను ఎందుకు కెప్టెన్ అయిందో కూడా తనకి ఒక క్లారిటీ లేదు. సో ఎలా కెప్టెన్ అయిందో కూడా తనకు ఇంకా అంతకన్నా క్లారిటీ లేదు. క్లియర్ కట్గా మనం బెదరకు చెదరకు గేమ్లో మనం చూసినట్టయితే మనకి అర్థమైపోయింది అనమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే సంజన కెప్టెన్సీ అయిందో ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో సీజన్ 9 బిగ్ బాస్లో మొదటి వీక్లో మొట్టమొదటి కెప్టెన్ ఎవరయ్యా అంటే సంజన గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో మొన్నటిదాకా మీరు గుడ్డు దొంగ ఎవరా అంటే మొత్తం మీరే, దొంగ పనులన్నీ చేసింది మీరే. దొంగకే ఇలా తాళం ఇచ్చిర్రు బిగ్ బాస్. నాకు అనిపించింది ప్రీ ప్లాన్డ్గా గేమ్ ఆడిచ్చారు, మిమ్మల్ని కెప్టెన్ చేశారని చెప్పేసి నాకు ఎక్కడో కొడుతుంది. అది మీకు కూడా అంతే అనిపిస్తే కనుక మీరు కింద కామెంట్ చేయొచ్చు. సో సంజన గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అసెంబ్ల్డ్ అవ్వచ్చు, అయ్యి కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఇంకా సంజన గారి కెప్టెన్సీ అయిన తర్వాతకి సంజన గారు ఏమన్నారంటే, సంజన గారికి కెప్టెన్ అయిన తర్వాతకి సంజన గారికి ఒక సపరేట్ రూమ్ ఇస్తారనమాట. కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చిన తర్వాతకి ఆ రూమ్లో వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఇస్తారు. ఈమెకి ఆల్రెడీ రెంటెడ్లో ఉంది కాబట్టి అక్కడ చాలా సామాన్లు ఉన్నాయి కాబట్టి ఆ సామాన్లన్నిటిని ఎవరు మోయాలి అని చెప్పేసి తనే డిసైడ్ చేసుకుంది. అందులో నన్ను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి వాళ్ళు నన్ను ఇంప్రెస్ చేసే వాళ్ళు రండి అని అంటే, సో ఎవరో రాకపోతే నేను కొంతమంది పేర్లు చెప్తా అన్నది. సో ఇమానేలు నేను వస్తాను, బట్ మీది బట్టలు మోస్తున్నా అనే మైండ్ సెట్తో కాదు, బట్ మీకు హెల్ప్ చేస్తున్నాను అని అనుకోండి తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి ఓకే. రాము కూడా అన్నాడు నేను కూడా వస్తాను, నేను కూడా హెల్ప్ చేస్తాను అని అన్నాడు. దాని తర్వాతకి ఫ్లోరా నీ బట్టలు నేను మోయటం అని చెప్పేసి మొక్క మీద కుల్లాకట్టుగా చెప్పేసింది. ఇక చెప్పేసిన తర్వాతకి సో ఈ బట్టలు, ఈ సంజన బట్టలు ఏవైతున్నాయో ఇవన్నిటిని కూడా తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టే టైంలో
ఇక్కడ ఆల్రెడీ ప్రియా లోపలికి వెళ్ళేసింది, హౌస్ తన రూమ్లోకి వెళ్ళేసి అక్కడ ఒక చిన్న బుట్టలో కొన్ని డెకరేట్ చేసేసి, కెప్టెన్ కదా, కెప్టెన్ రూమ్ అంటే కొంచెం లగ్జరీగా ఉంటుంది. ఆ లగ్జరీలో ఏంటంటే కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి అనమాట. చాక్లెట్స్ దాన్ని ప్రియా తీసుకొచ్చుకొని జేబులో వేసుకొని తింటూనే ఉంది. దాని తర్వాతకి ఈలోపు సంజన ఏం చేసిందని అంటే తన రూమ్లో ఉన్నటువంటి థమ్స్అప్ బాటిల్ ఏవైతే ఇదన్నీ ఇలా పట్టుకొని వచ్చేసి ఇలా 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 మోసుకుంటూ లోపలికి కిచెన్లోకి వచ్చేసి తను ఏమన్నదనంటే నన్ను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో ఈ థమ్స్అప్లు వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి అక్కడ టేబుల్ మీద పెట్టింది. టేబుల్ మీద పెట్టి తను ఏం చేసిందనంటే టేబుల్ మీద పెట్టేసి మళ్ళీ తన రూమ్కి వెళ్ళింది. వెళ్ళేసరికి ఈలోపు అక్కడ ఒక థమ్స్అప్ స్వాహ మాయమైపోయింది. అది ఎవరు దొంగతనం చేశారు అని అంటే హరీష్ దన్నదన్న థమ్స్అప్ సైడ్గా పెట్టుకొని పోయేసి బాత్రూంలో తీసుకెళ్ళాడు. బాత్రూమ్లో వేసిన ఫ్లోరా వెళ్ళింది వెనకనే. ఫ్లోరా వెళ్ళి తెలివిగా ఏం చేశారు అన్నానంటే ఫ్లోరా వెంటనే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ పడేసి ఇందులో పోయింది అని చెప్పేసి అన్నారు. సో అందులో పోసేసేటప్పుడు మరి థమ్స్అప్ పొంగిద్ది పాపం. నాకు తెలిసి హరీష్ గారికి పెగ్గు కలపటం రాదనుకుంటా, ఎందుకంటే థమ్స్అప్ వేరే దాంట్లో పోతే పొంగుతుంది అన్న విషయం తెలియదు అనుకుంటా బహుశా. వెంటనే ఇలా పోసాడు, అది పొంగి కింద పోయేసరికి ఈలోపు షష్ఠి వచ్చింది. షష్ఠి వాష్రూమ్కి వెళ్తుంది అనమాట. వాష్రూమ్కి వెళ్తున్న షష్ఠి వచ్చి ఏం చేసిందని అంటే ఏంటి ఏం పోయింది అని అంటే జస్ట్ ఫినాయిల్ లిక్విడ్ పోయింది అని చెప్పేసి కవర్ చేసి దాన్ని అంతా తుడిచేసి బాటిల్ అంతా కడిగేసి సెట్ చేసేసి పెట్టేశారు. పెట్టేసిన తర్వాతకి ఈలోపు సంజన కిచెన్ దగ్గరికి వచ్చేసి నా థమ్స్అప్ బాటిల్ మిస్ అయిపోయింది, ఎవరు దొంగతనం చేశారు చెప్పాలి అని చెప్పేసి అన్నది. బట్ ఎవరో చెప్పట్లేదు, ఏం చేయట్లేదు. మరి ఈలోపు ఆమె రూమ్ను క్లీన్ చేయాలి కాబట్టి మన వాళ్ళు ఎవరు రాము అను రీతు ఇద్దరు రూమ్ క్లీన్ కాదు లోపల కెప్టెన్ దాంట్లో బట్టలు చదురుతున్నారనమాట. చదురుకుంటూ అక్కడ ఉన్న చాక్లెట్ తీసుకొని ఇద్దరు రీతు వస్తున్నా అని చెప్పేసి దాన్ని చూడటం, ఇటు ఎవరికి రాముకు తినిపించటం, తనకి అంత తినిపించటం, ఈమెకి అంత తింటాం, అలా తింటూ ఉన్నారనమాట. ఈలోపు ప్రియా లోపలికి వచ్చిన తర్వాతకి రీతు అన్నది కదా అక్కడ థమ్స్అప్లు ఉన్నాయి, ఆల్రెడీ కౌంట్ చేసుకొని పోయింది, కానీ అందులో కొంచెం తాగి ఒక చిప్ వేసి అక్కడ పెడితే ఏం కాదు కదా అని చెప్పేసి దొన్నను పోయి ఓపెన్ చేసి ఒక చిప్ వేసి అక్కడ పెట్టేసింది. సో ఆ బిత్తిరి సంజన కెప్టెన్ అది కనిపెట్టలేకపోయింది అనమాట. దాని తర్వాతకి ఇక బయటకు వచ్చిన తర్వాతకి ఫుడ్ అందరు ప్రిపేర్ చేసుకొని తిన్నారు. పాపం హరీష్కి ఫుడ్ మిగలపోయేసరికి హరీష్ తను ప్రిపేర్ చేసుకొని తింటున్నప్పుడు సంజన అక్కడే కూర్చునేసరికి ఇంటర్నే బిగ్ బాస్ సంజన హరీష్ తనంతట తానే ప్రిపేర్ చేసుకొని తింటాం, నీ కెప్టెన్సీలో నీకు బాగుందా అనేసి అన్నాడు. అనేసరికి ఓ సారీ బిగ్ బాస్, ఇది ఇలా జరగకూడదే, ఇక నుంచి అలా జరగదు బిగ్ బాస్ అని చెప్పేసి అన్నది. సో హరీష్ తెలివిగా ఏం చేశాడంటే నా వల్ల మీకు మాట రావద్దు మేడం అని చెప్పేసి దాన్ని అక్కడ పెట్టేసి ఫ్రూట్స్ ఉంటే బయటికి పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్ ఏంటిది అని అంటే మన టీవీలో వస్తుంది కదా, మన రోజా గారి స్కిట్ వస్తుంది కదా, బతుకు జట్కా బండి స్కిట్ చేశారనమాట. అందులో ఒక్కొక్క క్యారెక్టరు భార్య పిల్లలు అలా అందరూ క్యారెక్టర్లు పంచుకొని చూస్తారు. స్కిట్ పేరు ఏంటంటే బర్రెల బండి. సో బర్రెల బండికి లాయర్గా భరణి చేశాడు. అట్లా తల ఒక క్యారెక్టర్ పాల్పంచుకున్నాడు. అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారులే కానీ బట్ అంతగా అది పేలలేదు, అంతగా ఏమనిపించలేదు. సో ఎనీవే క్యాప్టెన్ ఇంప్రెస్ చేయాలి, ఏదైతే ఒక స్కిట్ వేసి క్యాప్టెన్ని ఇంప్రెస్ చేయాలి. ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో ఇంప్రెస్ చేసిన వాళ్ళకి థమ్స్అప్లు ఇస్తుంది. ఈ థమ్స్అప్లు ఇవ్వడానికి వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఒకళ్ళు అదెవరు నా మనవడు, ఇదెవరు నా కొడుకు, నువ్వు దాన్ని ఎందుకు ఉంచుకున్నావే, నువ్వు దీన్ని ఎందుకు ఉంచుకున్నావే, అట్టా ఎట్లా మనకు తెలుసు కదా ఆల్రెడీ బతుకు జట్కా బంధువులు ఏముంటాయి, పని పాట లేని వాళ్ళందరూ వచ్చేసి ఒక దగ్గర కూర్చొని నా భర్త వాడితో పోయిండు, నా భార్య వీడితో పోయింది, మా చెల్లె నన్ను, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ కాంట్రవర్సీని అక్కడ ప్లే చేశారు. అది ఒక ఫన్నీ స్టోరీ లాగా అక్కడ అయిపోయిన తర్వాతకి సో బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికైనా అంటే బర్నీ గారికి. ఎందుకంటే బర్నీ గారు రఫ్ లుక్ ఉంటారు, అయినా కానీ లాయర్గా మంచిగా చేశారని చెప్పేసి ఆయనకు ఒక థమ్స్అప్, కానీ మీకు ఇవ్వట్లేదంటే నేను ఇక్కడ పెడుతున్నాను అని అన్నది. ఓకే థ్యాంక్ యూ అన్నారు. దాని తర్వాతకి మన బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే సమ్ అట్లా ఇచ్చేసి ఎవరికైనా అంటే మన ఇమానుయల్కి ఇచ్చేసాడు అనమాట. సో మీకు ఇవ్వట్లేదు ఇక్కడ పెడుతున్నది. అలా ఒకరికి పనిచేసిన థమ్స్అప్లు ఎవరికి వెళ్ళదు అక్కడ పెట్టింది. సో ఈ థమ్స్అప్లన్నీ మీకు కావాలి అని అంటే ఇందాక థమ్స్అప్ దొంగతనం అయింది కదా, అది తీసుకొచ్చి జెన్యున్గా ఎవరైతే ఒప్పుకుంటారో ఇవన్నీ ఇచ్చేస్తాను అని అన్నది. సో మనీష్ కొంచెం అక్కడ ఆర్గ్యూ చేశాడు. ఏమని అని అంటే సో యాజ్ ఏ కెప్టెన్గా అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీది, మీరు తెలుసుకోలేకపోవటం అనేది మీ లోపం, అది
మేము తెలిసినా కానీ మేము చెప్పం, మేము ఇవ్వం కూడా అని చెప్పేసి అని అన్నాడు. సో అది నేను ఎలా తెలుసుకోవాలో నేను చూసుకుంటానని అన్నది అన్న తర్వాతకి ఏటోళ్ళటే డిస్పోజ్ అయ్యారు. సో ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు. సో అంతగా మాట్లాడుకోవడానికి కాంట్రవర్సీ ఏం లేదు, అంతగా చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ మనకేందని అంటే కొంతమంది చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం జరిగిందో తెలియాలి అని అంటే దానికోసం వీడియో చేయడం జరిగిందన్నమాట. సో ఈ ఎపిసోడ్లో మనం ఫైనల్గా అంటే మోరల్గా మాట్లాడుకుంటే ఏముంది, క్లియర్ కట్ ఒకటి, ఈరోజు సంజన గారు ఫస్ట్ కెప్టెన్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లో, ఫస్ట్ పాయింట్. రెండవది థమ్సప్లో దొంగతనం ఒకటి జరిగింది. మూడవది నెక్స్ట్ ఒక స్కిట్ చేశారు, అది బర్రెల బండి అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు. ఓకేనా, ఇది ఈరోజు ఈ 3 థింగ్సే అంతగా ఎపిసోడ్ని కదిలించాయి అనమాట. ఇది గాయస్ ఈరోజు ఎపిసోడ్. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్, నా రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నేను అంతకంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు మీరందరూ ఉన్నారు కాబట్టే మీకోసం నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం నేను వీడియోలు చేస్తున్నాను. సో మీరు కొంచెం బూస్ట్ ఇస్తే నేను ఇంకొంచెం చెయ్యాలి అన్న ఆతృత, ఇంట్రెస్ట్ నాకు పెరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్టులు మన బీవీకే రివ్యూస్లో రాబోతూ ఉన్నాయి. అవి మీరు చూడాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ ముందుగా వస్తుంది, మీరు చూసేయచ్చు అనమాట. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్.